హోటలా డీగ్ మహల్. ఎంత జలంతో నిండుండేది, జల్ మహల్ అని కూడా అనేవాళ్ళు. ఇప్పుడు వాటర్ లేదు, గార్డెన్ చేశారు. చాలా అద్భుతమైన కట్టడం, అతి ప్రాచీనమైనటువంటి రాజువారి భవనము. ఇక్కడ ఒక హనుమంతుల వారు ఉంటారు. సో ఆ హనుమంతుడు దర్శనం చేసుకొని కామ్యవనానికి వెళ్తారనమాట అందరూ. అందుకే మనం కూడా ఇక్కడ హనుమంతుల వారి దర్శనం చేసుకొని కామ్యవనానికి బయలుదేరుదాం. చుట్టూ ఇలా వాటర్ ఉంటుంది కాబట్టి అందుకే దీన్ని జల్ మహల్ అనేసి అంటారు. మన భారతదేశంలో లేనిది ఏదీ లేదు. ఇలాంటిదే సేమ్ ఇండోనేషియాలో కూడా ఉంటుంది, కానీ ఎన్నో వేల రూపాయలు ఎంట్రన్స్ ఫీజు ఇచ్చి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఇంత పరమ అద్భుతమైనటువంటి దివ్యంగా కట్టినటువంటి దాన్ని చూడడానికి ఫ్రీగా ఉంటే కూడా మన వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేయరు. కాకపోతే అందుకని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. జై వృందావన్ ధామ్కి జై. पेट निकाला, पेट जय हो वीर बजरंगी बली की जय। पैरों में देखिए बोली ना पाताल से लाते हुए दर्शन है। रावण ले गया था ना राम लक्ष्मण जी को हरण करके, उस समय लेके आए थे पाताल लोक से वो दर्शन। कंधों पे राम और लक्ष्मण जी हैं, पैरों में देवी है। ये हकीक से बना हुआ विग्रह है, हकीक का बना हुआ है। जैसे हम लोग नीलम मूंगा नग पहनते ना, वैसे हकीक नग आता है, उसका बना हुआ है। 450 वर्ष पुराना है। जय श्री राम।